వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ప్రస్తుతం మనతో ఉన్నారు ఫిడికేస్ హాస్పిటల్ నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు, హోమియోపతిక్ డాక్టర్. సో ఈరోజు బర్త్లైన్ సిస్ట్ అంటే ఏంటి, బర్త్లైన్ అబ్సెస్ అంటే ఏంటి, సో ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ మహిళల్లో ఎక్కువగా వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, హోమియోపతి వర్సెస్ అల్లోపతి ఈ రెండింటి గురించి మాట్లాడుకుంటే ఏది బెటర్గా పనిచేస్తుంది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సో చాలా మందిలో వస్తూ ఉంటుంది మహిళల్లో, వర్డ్ డిఫరెంట్గా ఉన్నా కానీ వాజినల్ ఇన్ఫెక్షన్ అనుకోవచ్చా, వాజినల్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి. సో వచ్చినప్పుడు ఏం చేయాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీన్ని బార్తోలిన్ యాబ్సెస్ అంటారండి, లేకపోతే బార్తోలిన్ సిస్ట్ అంటారు, బార్తోలిన్ సైనస్ అంటారు. అంటే స్టేజ్ని బట్టి, లేకపోతే బార్తోలినైటిస్, బార్తోలిన్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ అంటారు. సో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్టేజెస్ని బట్టి. సో బేసిక్గా ఏంటంటే ఇది విమెన్ యొక్క వజైనల్ ఏరియాలో వచ్చే ఇన్ఫెక్షన్. సో విమెన్ యొక్క వజైనా తీసుకుంటే ఆ వజైనాకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు చిన్న ఓపెనింగ్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఓపెనింగ్స్ అనేవి ఒక చిన్న డక్ట్, ఒక ట్యూబ్ లాగా ఫామ్ అయ్యి ఆ ట్యూబ్ అనేది ఒక గ్లాండ్తో ఎండ్ అవుతుంది అనమాట. అది ఎంత ఉంటుందంటే మన పీనట్ సైజ్ ఉంటుంది. ఆ గ్లాండ్ ఏం చేస్తుందంటే కొన్ని సెక్రీషన్స్ ఇస్తుంది. మ్యూకస్ అంటే జిగటగా ఉండే కొన్ని పదార్థాలని సెక్రీట్ చేస్తుంది అనమాట. దానివల్ల రెండు రకాల యూజెస్ విమెన్కి. ఒకటి ఏంటంటే వజైనల్ ఏరియా ఎప్పుడు మాయిస్ట్గా ఉంటుంది, డ్రై కాకుండా మాయిస్ట్గా ఉంటుంది. మాయిస్ట్గా ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏదన్నా బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగస్ కానీ, ఏదన్నా డస్ట్ కానీ వచ్చిందనుకోండి, సో లోపలికి పోకుండా అది ప్రివెంట్ చేస్తున్నారు, అంటే ప్రొటెక్టివ్గా పనిచేస్తుంది ఆ మ్యూకస్ అని. అదే విమెన్ సెక్సువల్గా ఎగ్జైట్ అయినప్పుడు ఎక్కువ మ్యూకస్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు అది ఫ్రిక్షన్ లేకుండా, ఇంటర్ కోర్స్ పెయిన్ లేకుండా చూస్తుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పనులు ఆ గ్లాండ్కి అనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా రీజన్స్ వల్ల ఆ గ్లాండ్ అనేది ఇన్ఫెక్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే డక్స్ పైపులు లాంటివి మూసుకొని పోతాయో ఏమవుతుందంటే రిలీజ్ అయిన ఈ మ్యూకస్ అంతా లోపలనే అక్యుములేట్ అయిపోయి ఇన్ఫెక్ట్ అయిపోతుంది అనమాట. వజైనల్ ఏరియాలో సివియర్ పెయిన్ వస్తుంది వాళ్ళకి. అప్పుడు ఎంత పెయిన్ వస్తుందంటే కొంతమంది, సార్ మాకు తట్టుకోలేక ఆ పెయిన్ని, చాలా సెన్సిటివ్ ఏరియా అది, చాలా నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి, ఎంత పెయిన్ వస్తుందంటే సార్ మేము తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలనిపించింది అని కూడా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు అనమాట. సో ఇది మళ్ళీ రెండు రకాలు ఉంటుంది. ఒకటి అక్యూట్, క్రానిక్. కొంతమందికి ఏంటంటే ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతుంది, కొంతమందికి సంవత్సరాల తరబడి ఉంటుంది. సో నాకు వచ్చిన పేషెంట్లో 20 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా వచ్చే పేషెంట్స్ ఉన్నారు, ఒకసారి వచ్చి పోయే పేషెంట్స్ కూడా ఉన్నారు. ఏంటి సార్ ఇప్పుడు ఇది పీరియడ్ టైంలో ఎక్కువగా ఉంటుందా? అంటే అన్ని ఇయర్స్ నుంచి టాలరేట్ చేయాలంటే ఇబ్బంది కదా. జనరల్ ఇచ్చింగ్ ఆర్ ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తేనే చాలా చిరాగ్గా ఉంటుంది. మరి 20 ఇయర్స్ నుంచి అంటే ఏంటి, అంటే ఈ టైంలో వస్తుంది, ఈ టైంలో పోతుంది అట్లానా, ఎలా? రైట్ అండి, కరెక్ట్ అండి, మీరు చెప్పింది రైట్. సో అదేంటంటే కంటిన్యూస్గా ఉండదు అనమాట, రెకరెంట్గా వస్తుంది. సో కొంతమందికి ఎవ్రీ మంత్ వస్తుంది, ఒక 1 వీక్ ఉండేసి పోతుంది. కొంతమందికి 2 మంత్స్కి ఒకసారి వస్తుంది, కొంతమందికి 6 మంత్స్కి ఒకసారి వస్తుంది, కొంతమందికి ఇయర్లీ వస్తుంది. ఇది ఒక కేటగిరీ అనమాట. దీన్ని ఏమంటే క్రానిక్ అంటాం అనమాట. అక్యూట్గా ఎప్పుడు వస్తుందంటే కొత్తగా పెళ్ళయింది, హనీమూన్ వెళ్ళారు, ఆ టైంలో కూడా వస్తుంది అనమాట. సో కొత్తగా సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొన్నప్పుడు, లేకపోతే చాలామంది మాకు ఏం చెప్తారంటే, సార్ నాకు ఇంకా 2-3 మంత్స్లో మ్యారేజ్ ఉంది, నాకు ఇది చిన్నప్పటి నుంచి వస్తుంది, సో మేము మ్యారేజ్ చేసుకోవాలి, ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వగలరా అని. డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో ఎస్పెషల్లీ ఎవరికి వస్తుందంటే సెక్షువల్గా యాక్టివ్గా ఉన్న విమెన్లో, చిన్నపిల్లల్లో కూడా చూసాము, బట్ రేర్ అనమాట. 16, 14, 15 ఇయర్స్ గర్ల్స్లో కూడా వస్తుంది, బట్ రేర్. ఎక్కువ మ్యారేజ్ ఏజ్లో లేకపోతే సెక్షువల్గా యాక్టివ్గా ఉన్న ఏజ్లో ఈ బార్తోలిన్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. ఓకే. మరి దీనికి అంటే అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి, రాకుండా ఉండాలంటే ఏదైనా హైజీన్ ఇష్యూస్ రిలేటెడ్ ఉంటుందా, లేకపోతే ఫుడ్ హ్యాబిట్సా, ఏముంటాయి తగ్గిపోవాలి అన్నప్పుడు? బార్తోలిన్ సిస్ట్కి మెయిన్ కాజ్ ఏం చెప్తామంటే డ్రైనెస్ ఆఫ్ వజైనా. చూడండి, కొంతమందికి స్కిన్ డ్రై ఉంటుంది, అట్లనే వజైనా కూడా కొంతమందికి డ్రై ఉంటుంది అనమాట, అదొక కాజ్. అదేవిధంగా టైట్ జీన్స్లు వేసుకోవడము, సో అదొక కాజ్ అనమాట. చాలామందిలో ఏంటంటే వితౌట్ ఎనీ కాజ్ అంతా బాగానే ఉంటుంది, బట్ రిపీటెడ్గా వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియదు.
కొంతమందిలో ఏంటంటే లో ఇమ్యూనిటీ. ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గిపోతుందో, సో హెచ్ఐవి కేసెస్ గానీ, లేకపోతే టీబీ కేసెస్ అంటాం గానీ, ఇట్లాంటి వాళ్ళలో గూడా వస్తుంది. సో జనరల్‌గా నార్మల్ పబ్లిక్‌లో గూడా ఇమ్యూనిటీ తక్కువుంటే వీళ్ళలో ఎక్కువగా ఈ బార్తోలిన్ సిస్ట్ అనేది మనం చూస్తుంటాం. ఓకే. సో హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉందండి దీనికి తగ్గిపోవడానికి? సర్జరీ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా ఇష్యూస్? రైట్. సో దీనికి అలోపతి ఆప్షన్స్ చూద్దాం. హ్మ్. అలోపతిలో ఏం జేస్తారంటే ఫస్ట్ పోయిన వెంటనే యాంటీబయాటిక్ ఇస్తారు. హ్మ్. పెయిన్ కిల్లర్ ఇస్తారు. హ్మ్. 99% ఆఫ్ 9 కేసెస్‌లో అది జస్ట్ రిలీఫ్ ఇస్తుంది. మళ్ళీ 2 డేస్‌కో, 3 డేస్‌కో, 1 మంత్‌కో మళ్ళీ వస్తుందనమాట. హ్మ్. లేకపోతే 1 ఇయర్‌కో మళ్ళీ వస్తుంది. సో, వాళ్ళకి అంతకంటే ట్రీట్‌మెంట్ వేరేది లేదు. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే సర్జరీకెళ్ళమంటారు. హ్మ్. సర్జరీలో మనకు 3 టైప్స్ ఆఫ్ సర్జరీ ఉంటుంది. హ్మ్. ఒకటి ఐఎన్‌డి అంటామనమాట. మెయిన్‌గా దీంట్లో 3 టైప్స్ ఆఫ్ సర్జరీ ఉంటుందనమాట. హ్మ్. ఫస్ట్‌దొచ్చి ఐఎన్‌డి అంటాం. ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్. జస్ట్ ఒక ఘాటు పెట్టి వర్జైనల్ ఏరియాలో హ్మ్. ఆ పస్ అంతా బయటికి తీసేస్తారు. ఇది ఫస్ట్ సర్జరీ. హ్మ్. నెక్స్ట్ ఏం చేస్తారంటే మార్సుపిలైజేషన్ అంటారనమాట. ఆ గ్లాండ్‌ని కట్ చేసి దాన్ని తిప్పి కుట్టేస్తారనమాట. గ్లాండ్ ఓపెన్ చేసి స్కిన్ పైన ఓపెన్ చేసి కుట్టేస్తారు. దీన్ని సెకండ్ సర్జరీ. థర్డ్ సర్జరీ ఏంటంటే ఈ గ్లాండ్‌ని మొత్తం తీసేస్తారు. పార్షియల్ ఎక్సిషన్ గానీ, హ్మ్. కంప్లీట్ ఎక్సిషన్ గాని. గ్లాండ్ మొత్తం తీసేస్తారు. దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని కేసెస్‌లో మళ్ళీ వస్తుంది. హుహు. అదొకటి. హ్మ్. ఇంకోటేంటంటే అక్కడ సర్జరీ చేయడం వల్ల సీ హ్యూమన్ బీయింగ్ అనేవాడు సిమెట్రికల్‌గా ఉండాలి. సో, అంటే లెఫ్ట్ సైడ్ ఎలా ఉంటే రైట్ సైడ్ అలానే ఉంటే పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు. దీనివల్ల ఏమవుతుందంటే వజైనా ఒక సైడ్‌కెళ్ళిపోవడము. సో, హ్మ్. చాలా చూడ్డానికి బావుండదనమాట. హ్మ్. మళ్ళీ మళ్ళీ రావడము, చూడ్డానికి బాగుండకపోవడము. సో, చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది ఓకే. సర్జరీస్ వల్ల. హ్మ్. ఎంత సర్జరీ చేసినా మళ్ళీ వచ్చే ఛాన్స్ 99% ఉంటుందనమాట. ఓకే. బట్ హోమియోపతిలో ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంది. హ్మ్. హ్మ్. నేను ఇంతవరకు బార్తోలిన్ కేసెస్ త్రూఅవుట్ ది వరల్డ్ ట్రీట్ చేశాను. ఇండియా నుంచే కాదు అన్ని కంట్రీస్ నుంచి వస్తారు. హ్మ్. ఒక్క కేస్ కూడా ఫెయిల్ కాలేదు. హ్మ్. థౌసండ్స్ ఆఫ్ కేసెస్‌లో. హ్మ్. ఒక్క కేస్ కూడా సర్జరీకి పోలేదు. హ్మ్. సర్జరీకి పోకుండా మనము చాలా బాగా ట్రీట్మెంట్ చేయొచ్చు. వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ మనము హోమియోపతిలో ట్రీట్ చేయొచ్చు. ఓకే. సక్సెస్ రేట్ అనేది మోర్ దాన్ 99% ఆల్మోస్ట్ ఒక్క పేషెంట్ కూడా ఇంతవరకు సర్జరీకెళ్ళలేదు. హ్మ్. ఈ థౌసండ్స్ ఆఫ్ పేషెంట్స్‌లో ఒకరో ఇద్దరో ఎళ్లారు. అది కూడా ఆ గైనకాలజిస్ట్‌లు భయపెట్టడం వల్ల సర్జరీకెళ్లారు తప్పితే నార్మల్‌గా ఎళ్ళాల్సిన అవసరం రాదు. హ్మ్. దీంట్లో ఔట్‌కమ్ ఎలా ఉంటుంది? హ్మ్. సక్సెస్ ఎంత ఉంటుంది అంటే హ్మ్. 3 టైప్స్ ఆఫ్ సక్సెస్ ఉంటదనమాట. హ్మ్. ఒకటి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల నై 80% ఆఫ్ ది కేసెస్‌కి కంప్లీట్‌గా తగ్గిపోతుంది. మళ్ళీ రాదు. హ్మ్. ఓకే. 100 మంది బార్తోలిన్ సిస్ట్ వస్తే 80 మందికి కంప్లీట్‌గా తగ్గిపోతుంది. మళ్ళీ రాదు. కంప్లీట్ ఓకే. క్యూర్ అయిపోతుంది. ప్రివెంట్ కూడా అయిపోతుంది. హ్మ్. ఒక 10% ఆఫ్ ది పీపుల్‌కి ఏమవుతుందంటే, ట్రీట్మెంట్ ఇచ్చిన వెంటనే కంప్లీట్ క్యూర్ అయిపోతుంది. మేబీ మళ్ళీ ఫ్యూచర్‌లో రావచ్చు. హ్మ్. మేబీ 2 ఇయర్స్ తర్వాత రావచ్చు, 1 ఇయర్ తర్వాత రావచ్చు, 6 మంత్స్ తర్వాత రావచ్చు, హ్మ్. లేకపోతే 10 ఇయర్స్ తర్వాత రావచ్చు. ఒక 10% ఆఫ్ ది పీపుల్‌లో రిపీట్ అవుతుంది. హ్మ్. ఇంకో 1 ఆర్ 2 పీపుల్‌లో 100లో ఒకరిలో ఇద్దరిలో ఏమవుతుందంటే, హోమియోపతి మెడిసిన్ ఇచ్చినంత వరకు తగ్గుతుంది. మెడిసిన్ స్టాప్ చేస్తేనే మళ్ళీ వస్తుందనమాట. ఓకే. సో, ఇట్లాంటి 100లో ఒకటో రెండో కేసెస్ జరుగుతాయి. హ్మ్. ఎన్ని కేసులు జరిగినా ఇంతవరకు ఒక్క పేషెంట్ కూడా సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సర్జరీ వరకు పోకుండా ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో బార్తోలిన్ సిస్ట్‌ని చాలా ఎక్సలెంట్‌గా ట్రీట్ చేసుకోవచ్చు. సో ఇది ఈ బార్తొలిన్ సిస్ట్ ఆర్ అబ్సెసెస్ ఇది రాకుండా ఉండాలి అంటే మీరు కొన్ని చెప్పారు ఇందువల్ల వస్తాయి, వచ్చే అవకాశం ఉంది. ఇది న్యాచురల్‌గా వస్తుందా? లేకపోతే ఏదైనా మనం ముందు మాట్లాడుకున్నప్పుడు హైజీన్ హ్యాబిట్స్ వల్ల గానీ, లేకపోతే టాయిలెట్స్ ఏమన్నా అన్‌ఈవెన్‌గా అట్లా ఆ ఇష్యూస్ ఏమైనా రిలేట్ అయ్యి ఉంటాయా? యాహ్! డెఫినెట్‌గా అండి. సో, నాకు కొన్ని కేసెస్ ఉన్నాయన్నమాట. హ్మ్. ఎస్పెషల్లీ విమెన్ హూ ట్రావెల్. హ్మ్. సో, వాళ్ళేంటంటే ఏదో జాబ్ చేస్తూ ఉంటారు. వేరియస్ ప్లేసెస్‌లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. హ్మ్. సో, 1, 2 కేసులు వాళ్ళు ఏం చెప్తారంటే, "సార్ మాకు ఇంట్లో టాయిలెట్ యూజ్ చేస్తే ఏం ప్రాబ్లమ్ లేదు. ఎప్పుడైతే మేము ట్రావెల్ చేస్తామో ఆ టైంలో యూజ్ చేసినప్పుడు బయట యూజ్ చేస్తే వస్తాయంటారు." ఇది కూడా మీరు చెప్పినట్టు కామన్ రీజన్ అనమాట. సో, హ్మ్. హైజీన్ మెయింటైన్ చేయకపోవడము. హ్మ్. సో, దీనికంటే మెయిన్ రీజన్ ఏంటంటే అన్నీ బాగున్నా గూడా ఒక 100 కేసెస్ వచ్చాయనుకోండి. హ్మ్. 100 కేసుల్లో మనకు 90% ఆఫ్ ది కేసెస్‌లో రీజన్ దొరకదు. అన్నీ బానే ఉంటాయి. హ్మ్. అయినా వస్తుంది. ఓకే. ఇంకా 10% ఆఫ్ ది కేసెస్‌లోనే టైట్ బట్టలు వేసుకోవడం గానీ, ఇమ్యూనిటీ తక్కువ ఉండడం గానీ, హ్మ్. అన్‌హైజీనిక్ కండిషన్స్‌లో ఉండడం గానీ, హ్మ్. రోజు సరిగ్గా వాష్ చేసుకోవడం పోవడం హ్మ్. గానీ, హ్మ్. సో, ఇవన్నీ ఓన్లీ 10% ఆఫ్ ది కేసెస్. ఓకే. 90% ఆఫ్ ది కేసెస్ ఏంటంటే ఇడియోపతిక్ అంటాం. వితౌట్ ఎనీ రీజన్. హ్మ్. సో, మెడికల్ టర్మ్‌లో మెడిసిన్‌లో ఒక టర్మ్ ఉంటుందనమాట. ఇడియోపతిక్ అని. హ్మ్. సో, అన్నిటికి మనం ఇడియోపతిక్ అని పెట్టొచ్చు. ఇడియోపతిక్ అంటే మీనింగ్ ఏంటంటే అన్‌నోన్. ఓకే. వితౌట్ కాజ్ హ్మ్. అని అనమాట. హ్మ్. హ్మ్. సో, ఓకే. 90% ఇడియోపతిక్. ఓన్లీ 10%లో మనము కాజెస్ క్లియర్ కట్‌గా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. సో, హోమియోపతిలో
బర్తలిన్ సిస్ట్ ఆర్ బర్తలిన్ అబ్సెషన్కి మెడిసిన్ ఉంది. అండ్ ఇది అంటే చాలా వరకు ఎందుకు వస్తుందో తెలీదు అంటున్నారు కాబట్టి 100% మనం హైజీన్గా ఉంటాం. ఇఫ్ ఇన్ కేస్ వచ్చినప్పుడు చక్కగా హోమియోపతి త్రూ మెడిసిన్ తీసుకోవచ్చు. అండ్ ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మాట్లాడడానికి కూడా చాలామంది కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. నో ఇష్యూస్, ఇప్పుడు అంతా నార్మల్ అయిపోతుంది. ఇట్స్ అ నార్మల్ థింగ్. మనకి చేతులకి కాళ్ళకి ఎలా అవుతాం అట్లనే ప్రైవేట్ పార్ట్స్ కూడా తప్పకుండా డిలే చేసుకోకుండా ల్యాగ్ చేసుకోకుండా 2 ఇయర్స్ 20 ఇయర్స్ అని చెప్తున్నారు సార్. 2 ఇయర్స్గా 20 ఇయర్స్ అంతా ల్యాగ్ చేసుకోవడం కాకుండా మీకు ఇది వచ్చినప్పుడే ఒక 1 వీక్ ఆర్ 10 డేస్లో ఇష్యూ సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.